వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వు లేకుండా అమ్మాయి ఒక్కతే వచ్చిందా లేక నీకు తెలియకుండా వచ్చిందా అని కనుక్కోడానికి వచ్చాం బాబు. సంధ్యని మీరు శ్రీశైలంలో చూసారా? అవును బాబు, కళ్ళారా చూసాం. కావాలంటే అమ్మాయినే అడుగు, ఇక్కడే ఉంది కదా. మీరొచ్చింది ఇది అడగడానికా లేక ఇంకేదైనా ఉందా? ఈ ఒక్క డౌట్ క్లియర్ అయితే చాలు బాబు. సంధ్యని శ్రీశైలం పంపించింది నేనే. ఏంటి, నువ్వు పంపించావా? మరి సంధ్యతో పాటు ఉన్నదెవరనే కదా మీ అనుమానం? అతను సంధ్య ఫ్రెండ్కి అన్నయ్య. సంధ్యని దగ్గరుండి గుడికి తీసుకువెళ్ళాడు. అది తప్పెందుకు అవుతుంది? చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? చూడండి, మాజీ అత్తమామలుగా మీ మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం జీవితాంతం ఉండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి అనుమానాలు కంప్లైంట్లతో ఈ ఇంటికి రాకండి. మీకు నా మీద అభిమానం ఉంటే బంధువులుగా రండి, అంతేకాని బంధాలు తెంచే రాబందుల్లా రావద్దు. ఏంటి బాబు అలా అంటావు? నీ మీద మాకెందుకు అభిమానం ఉండదు చెప్పు? ఈ భూమి మీద మాకు మిగిలిన ఏకైక బంధానివి నువ్వొక్కడివే కదా బాబు. నువ్వు ప్రేమించి వెంటపడి పెళ్లి చేసుకున్న ఈ పిల్ల నువ్వు లేకుండా గుడికొచ్చిందంటే వివరమేంటో కనుక్కుందామని వచ్చాం బాబు. ఇప్పుడు అంతా అర్థమైంది కదా? మీ బుర్రలో వెర్రి డౌట్లు క్లియర్ అయ్యాయి కదా? ఇక బయలుదేరండి. అల్లుడు గారు అలా మొహం మీద కొట్టినట్టు చెప్పినా ఇంకా అలా వెర్రి చూపులు చూస్తావెందుకు? పద వెడదాం. వస్తాం బాబు. సంధ్య, వాళ్ళలా అడిగేసరికి భయపడ్డావు కదా? వాళ్ళలాగే నేను కూడా నిన్ను అనుమానిస్తున్నాను అనుకున్నావు కదూ? మీ ఫ్రెండ్ పెళ్లి వైజాగ్లో అని చెప్పావు. మరి శ్రీశైలం ఎందుకు వెళ్ళావు? నీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసు సంధ్య. ఎవరది? అది అతను ఎవరితోనూ కలిసి గుడికెళ్ళావంటే తప్పకుండా నీకు తెలిసిన వాళ్లే అయి ఉంటారు. నీ కొలిగా, నీ ఫ్రెండా, లేకపోతే నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్కి బ్రదరా? ఎవరతను? మీరు చెప్పిందే నిజమండి. అతను మా ఫ్రెండ్ కజినే. ఫ్రెండ్ కజినే అయితే టెన్షన్ పడ్డం ఎందుకు? నార్మల్గా చెప్పొచ్చు కదా సంధ్య. మరి వైజాగ్లో పెళ్ళైతే శ్రీశైలం ఎందుకు వచ్చావు? అది వైజాగ్లో పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన పెళ్ళైన తర్వాత శ్రీశైలం వెళ్ళాలని మొక్కుకున్నారట. నా ఫ్రెండ్ తోడుగా నన్ను రమ్మని చెప్పింది. ఎటు మీ ఊర్లో లేరు కాబట్టి నేను వెళ్ళానండి. ఓ, అంటే వైజాగ్తో పాటు శ్రీశైలం కూడా కవర్ చేసావన్నమాట. అవునండి, అంతే. ఈ మాత్రం దానికింత భయపడ్డం ఎందుకు సంధ్య? ఎవరో మగాడితో కలిసి గుడికి వెళ్ళావని, అట్నుంచటే వెళ్ళిపోయావని ఎవరో చెప్పగానే అందరి మగాళ్లలాగే నేను కూడా నిన్ను అనుమానిస్తాననుకున్నావా? మై డియర్ సంధ్య డార్లింగ్, నువ్వేంటో నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. నిన్ను అనుమానించడం అంటే నన్ను నేను అవమానించుకోవడమే. మా అత్తమామలే కాదు, ఈ లోకమంతా చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఎందుకంటే నా సంధ్య నిప్పు, తప్పు చెయ్యదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. ఐ లవ్ యూ సంధ్య. నా ప్రేమకి ప్రాణం ఇవ్వడమే తెలుసు తప్ప
అనుమానించడం, ప్రశ్నించడం తెలీదు. ఏవండి, సూర్య ఆరోగ్యం కుదుట పట్టానికి ఇంకా 4 నెలలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారా? అంటే సూర్యకి నిజం చెప్పడానికి ఇంకా 4 నెలలు ఎదురు చూడాలన్నమాట. అంటే అప్పటి వరకు సంధ్యకి అగ్ని పరీక్షే కదూ? అబ్బా ఏంటండి మీరు ప్రతిదానికి ఊ ఊ అని ఊరుకుంటారేంటండి? ఊరుకోక ఏం చెప్పమంటావు లక్ష్మి? నాన్న, నా వల్ల సంజయ్ జీవితం నాశనమైపోయింది, తల్లి కావాలన్న ఆశ తనకు దూరమయ్యింది, నా వల్ల ఇదంతా అని దీనంగా జాలిగా చూస్తూ అడుగుతుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక, ఒరేయ్ అదేం లేదురా, సంధ్య చాలా సంతోషంగా ఉంది అని వాడికి అబద్ధం చెప్పిన విషయం నీకెలా చెప్పను? సంజయ్ జీవితంలో నేనొక పనికిరాని వస్తువునని వాడెంతగానో బాధపడుతుంటే, కాదురా నువ్వు రావడంతోనే ఇన్నాళ్ళు అల్లకలోలంగా ఉన్న సంజయ్ మనసులో ప్రశాంతత మొదలైంది అని గొప్ప అబద్ధం వాడితో చెప్పానని నీతో ఎలా చెప్పమంటావు? సంజయ్కి ఏ ఆశలు కోరికలు లేవు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఇలాగే జీవితాంతం ఉండాలనుకుంటుంది అని నిజం దాచి నేను వాడితో మాట్లాడానన్న విషయం నీతో చెప్పమంటావా? చెప్పు లక్ష్మి, నీకేం కావాలి? ఎలా చెప్పమంటావు? అది కాదండి, సంధ్యకి దూరంగా ఉండమని మనం అబద్ధం చెబితే అదే వాడి లోపం అని, సంధ్యలో మార్పుకి కారణం అని బాధపడుతుంటే మనం చూసి ఎలా తట్టుకోగలవండి? తట్టుకోవాలి లక్ష్మి, తట్టుకోవాలి. వాడి ఆరోగ్యం గురించి, సంజయ్ జీవితం గురించి ఆలోచించి అన్నింటినీ ఓపికతో మనమే భరించాలి. ఏవండి, ఆకాష్ అత్తామామలు సంధ్యని గుడిలో చూశారని సంధ్య మనతో చెప్పింది. వాళ్ళు ఆకాష్తో చెప్పే ఉంటారా? ఆకాష్ సంధ్యకి మధ్య ఏదైనా సమస్య వచ్చిందంటారా? సంధ్య ఏమో ఫోన్ కూడా చేయలేదు. నాకెందుకో భయంగా ఉందండి. అంత భయంగా ఉంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. అంతేకాని నీ అనుమానాలతో నా గుండెల్లో దడ తెప్పించకు. అమ్మ సంధ్య, 100 ఏళ్ల ఆయుష్ తల్లి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నువ్వు ఇలా వచ్చావు. రామ్మ కూర్చో. రామ్, కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎందుకిలా ఉన్నావు? సంధ్య, ఏం జరిగింది తల్లి? ఆ కన్నీళ్ళేంటి? చెప్పమ్మా, ఏమైంది తల్లి? అంతా నా కర్మ, నా తలరాత. ఆకాష్ అత్తమామలు ఇంటికొచ్చి నన్ను శ్రీశైలంలో మీ అబ్బాయితో చూసిన విషయాన్ని చెప్పారు. వేరే మగాడితో గుళ్ళో ఉంది అంటూ ఒకటే ఏకైకలు పకపకలు. మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయింది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. అంతా తనకు తెలిసే జరుగుతుందని సపోర్టింగ్ ఒకటి. పైగా ఇంకెప్పుడు ఇలాంటి చాడీలు అబద్ధాలు చెప్పొద్దని మాకే నీతులు చెప్పి పంపించాడు. ఆకాష్ కాబట్టి, వాడికి మంచి మర్యాద తెలుసు కాబట్టి అంతటితో వదిలిపెట్టాడు. అదే నేనైతే రెక్కలు పట్టుకుని బయటికి ఈడ్చిపడేసేవాణ్ణి. ఇదిగో వినాయక, అంత మాట ఎందుకని నువ్వైనా
మమ్మల్ని కరుణించాలి వినాయక. అవునయ్యా, ఎలాంటి బతుకు బతికాం, కానీ ఇప్పుడు ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాం. తిండికి కూడా గతి లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే పెద్ద మనసు చేసుకుని మాకేదైనా సహాయం చేస్తే. అప్పనంగా తిష్టవేయాలనుకున్న మీలాంటి వాళ్ళు ఆఖరికి ముష్టి వెత్తుకోవడానికి పనికొస్తారని ఇప్పటికైనా తెలుసుకోండి. తీసుకోండి. ఇంకెప్పుడు ఈ ఊర్లో కనిపించొద్దు. ఇంకోసారి సంధ్య గురించి నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా తప్పుడు వాగుడు వాగితే ఆకాశం తీసుకొచ్చి మీ ఇద్దరిని తరిమి తరిమి కొట్టిస్తాను. వద్దయ్యా, అంత శ్రమ మీకెందుకు? మేమే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఛే! తిడితే తిట్టాడు గాని 5,000 ఇచ్చాడు. 10 రోజుల వరకు ఏ డోకా లేదు. పదండి, వెళ్ళి వేడి వేడిగా బిర్యానీ తినేద్దాం. ఇదిగో ఫ్యామిలీ ప్యాక్ తింటే గాని మన ఆకలి తీరదు. పదండి. ఏంటి బాబ్జీ ఇంత లేటుగానే వచ్చేది? ఫస్ట్ టైం నువ్వు నన్ను చీర తీసుకురమ్మని చెప్పావు కదా, అందుకే సిటీలో ఉన్న బెస్ట్ శారీ షాప్స్ అన్నీ తిరిగాను. అన్నిట్లోకి బెస్ట్ తీసుకొచ్చేసరికి ఇంత లేట్ అయింది. తీసుకో. ఈ చీర నీకు నచ్చిందో లేదో చెప్పు దివ్య. నా కోసం కష్టపడి తీసుకొచ్చావు కదా, బాగానే ఉంటుందిలే. నానమ్మా, నానమ్మా, ఇలా రా. వస్తున్నానే. ఏమిటే? ఏంటి ఇది? కళ నిజమా? గిల్లి చూసుకో, నీకే తెలుస్తుంది. లేదే తల్లి, నిజంగా నిజమే. ఈ చీర కట్టులో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. నీ మనవడి తెచ్చిన గిఫ్ట్ కదా, అందుకే ఇంత బాగుంది. బాగుంది చీర మాత్రమే కాదు, మారిన నీ మాట, నీ మనసు. ఇంతకీ నీ మనవడు ఎప్పుడొస్తాడు? ఇంకా ఆఫీస్ అయ్యుండదు. నువ్విలా చీర కట్టులో ఉన్నావని తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. నేను ఫోన్ చేయనా? ఆహా, ఏం అవసరం లేదు. పనిచేసేవాడిని చెడగొట్టడం ఎందుకు? ఎప్పుడు వచ్చే టైంకే రానివ్వు, నేను వెయిట్ చేస్తాను. అయితే వచ్చేటప్పుడు మల్లెపూలు, స్వీట్లు తెమ్మని చెప్పనా? చెప్తే చెప్పు. అలా కాదే తల్లి, నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటేనే. అన్నీ డైరెక్ట్గా చెప్పలేం, ఎంత వయసు వచ్చింది, అర్థం చేసుకోలేవా? అర్థమైందే, శోభనానికి సిద్ధమయ్యావని. పుట్టంగానే నా చేతిలో మునిమనవడు క్యార్ క్యార్ ఓయ్ ఓయ్ అని అంటాడనమాట. నీ గోల నీది. బంగారు తల్లి.
మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. ఛ! వాళ్ళ గురించి తెలిసి కూడా నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? సంజయ్ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా ఎందుకు నేను అనుమానిస్తున్నాను? వెంటనే సంధ్యతో మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. హలో, చెప్పండి సార్. అమ్మా సంధ్య, నీతో మాట్లాడే పనుంది. ఒకసారి నా క్యాబిన్కి రా అమ్మా. ఓకే సార్, వస్తున్నాను. సడన్ గా నాతో మాట్లాడాల్సిన పనేంటి? మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. పర్లేదు సార్, చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి కోసం వైజాగే కదా వెళ్ళానని చెప్పావు? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, నిన్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఆకాష్ అత్తమామలు కనిపించారు. వాళ్ళు నిన్ను శ్రీశైలంలో వేరే వ్యక్తితో చూసినట్టు చెప్పారు. అది నిజమా అబద్ధమా? ఇది నీ మీద అనుమానంతో అడగడం లేదమ్మా, వాళ్ళ మాటలు నిజం కాదన్న నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పు సంజయ్, నువ్వు వెళ్ళింది వైజాగా కాదా? పిన్ని బాబాయ్ చెప్పింది నిజమే సార్. పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. ఈసారి వచ్చేది మాత్రం నా మునిమనవన్నో మునిమనవరాలనో ఎత్తుకోవడానికి మాత్రమే. అప్పటి వరకు నాకు ఫోన్ చేయొద్దు, రమ్మని పిలవద్దు. నీ అవ్వ తగ్గేదేలే. చూడమ్మా, చిన్న చిన్న గొడవలు ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలి, సరేనా? నానమ్మ, నువ్వు కోరుకున్నట్టే బాబ్జీ ప్రేమను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప ఏ గొడవలు ఉండవు. నా బంగారు తల్లే, నువ్విలా మాట్లాడుతుంటే వినడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మాటలు, ఈ ప్రేమ బాబ్జీగాడు విన్నా చూసినా భూమి మీద నిలబడ్డు, గాల్లో తేలుతూ ఉంటాడు. ఎక్కడున్నాడో వెర్రి సన్నాసి. హాయ్ బాబ్జీ. ఏంటి పండు, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? చెప్తాను బాబ్జీ, కాసేపు నువ్వు అలా కూర్చో బాబ్జీ. ఈ చీర నీకు గుర్తుందా? నీ చీరలు నాకెలా గుర్తుంటాయి? నా చీర కాదు, ఇది నువ్వు కొన్నదే. నీకోసమే కట్టుకున్నాను. ఏంటి, నా కోసమా? ఎందుకు? అన్నీ నేను వివరంగా చెప్పలేను, చెబితే కాని నీకర్థమవదు. ఇద్దరికిద్దరం సరిపోయాం. అవసరం లేకపోయినా ఫోన్ చేసి పిలిచిందంటే ఏదో ప్లాన్ చేసిందన్నమాట. వీరినంత త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవటమే బెటర్. బాబ్జీ, కాఫీ తాగుతావా? వద్దు.
నాతో నీకేం అవసరం లేదంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అవసరం లేకుండా ఎలా ఉంటుంది బాబ్జీ? అలా అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు? మన అగ్రిమెంట్ ప్రకారం నీ కాలు నయమైపోయిందిగా, టాబ్లెట్లు అయిపోయాయి, నువ్వు చెప్పిన 10 రోజుల గడువు కూడా పూర్తయిపోయింది. రేపటి నుంచి నువ్వు జాబుకు కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఇంకా నేను ఇక్కడ ఎందుకుండాలి? అన్నీ అగ్రిమెంట్లో ఉండవు బాబ్జీ. కొన్ని విషయాలు నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటి, నేను అర్థం చేసుకోవాలా? కొంప తీసి కొత్త అగ్రిమెంట్ ఏమైనా రాయించారా? మళ్ళీ నేను చదవకుండా సంతకం పెట్టేశానా? ఇంకో 6 నెలల పాటు నా జీవితం మీ సేవకి అంకితం అయిపోయినట్టేనా? నువ్వు కాదు, నేనే నీకు సేవలు చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు సేవలు చేయటం ఏంటి? అర్థం లేకుండా మాట్లాడుకు. నీకు అర్థమయ్యేలా చెప్పే ధైర్యం నాకు లేకే కదా బాబ్జీ ఈ కష్టాలు. నా కాలు విరగ్గొట్టి నా జీవితంలోకి అడుగుపెట్టావు. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ నువ్వు. నిన్ను ఎప్పటికీ నేను దూరం చేసుకోలేను. మనసులో అనుకుంటున్న ఈ మాటని పైకి చెప్పేదెలా? నా ప్రేమని తెలిపేదెలా? నిన్ను నా సొంతం చేసుకునేది ఎలా? సార్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. సరే వెళ్ళు. ఇన్ని రోజులు డైరెక్ట్గా ఆకాష్ని మీట్ అయ్యే ఛాన్స్ రాలేని నీకు ఫోటోలో చూపించి పరిచయం చేయబోతున్నాను. అయ్యో బాబు, మొయలేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం? నేను తీసుకెళ్తానులే. పర్వాలేదు బాబు, నేను తీసుకెళ్తాను. గొప్పగా పట్టుకున్నావు చూసాను కాబట్టే వచ్చాను. ఎక్కడ పెట్టాలో చెప్పు. 2వ ఫ్లోర్ బాబు. పద. అయ్యో సూర్య, నీకెందుకు సూర్య పనులన్నీ? వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చేయనివ్వు. పాప మా పెద్దాయన వల్ల కాలేదు, అందుకే హెల్ప్ చేశాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిన వాడివి కాబట్టే అందరికీ నీ గురించి ఏం చెప్తానో తెలుసా? మా సూర్య పేరుకు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్ అని, పనుల్లో మాత్రం సీఈఓ కన్నా ఎక్కువ అని చెప్తాను. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? డాక్యుమెంట్స్తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఏంటది? చాలా రోజుల నుంచి మీకు నా వైఫ్ని పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేశాను. అంటే నీ వైఫ్ని నీతో పాటు తీసుకొచ్చావా? నా వైఫ్ని కాదు, తన ఫోటోని తీసుకొచ్చాను.
ఫోటోనా? ఎక్కడుంది? కింద నా టేబుల్ దగ్గర ఉందనుకుంటాను. నీకు చూపించాలనే నా సంధ్యతో కలిసి సెల్ఫీ తీసుకున్నాను. ఓ గ్రేట్. ఇన్ని రోజులు నీ వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పేవాడివి. తన చేతి వంట నా సంధ్య చేతి వంటలా ఉంటుందని పొగిడేవాడివి. పేర్లు టేస్ట్లు ఒకేలా ఉన్నా నీ వైఫ్ని నా వైఫ్ని పక్కపక్కన నిలబెట్టి చూడాలనుకునేవాణ్ణి, కానీ కుదరలేదు. ఈ సెల్ఫీ ద్వారా అయినా సంధ్యను చూసే ఛాన్స్ నాకు దొరికింది. తొందరగా వెళ్ళి తీసుకొనిరా, చూస్తాను. 2 minutes ఆకాష్, ఇప్పుడే వచ్చేస్తాను. సూర్య సంధ్యకి నా సంధ్యకి పోలికలుంటాయా? ఎంత పోలికలున్నా అందంలో మాత్రం నా సంధ్యకి పోటీ ఉండదు. అవును, అందులో డౌటే లేదు. సూర్యని ఫోటోని నాకు సెండ్ చేయమని అది సంధ్యకి ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు సంధ్య కూడా థ్రిల్ ఫీల్ అవుతుంది. నేను చూసుకుంటాను, లేవు. ఆకాష్ గురించి మనం మాట్లాడింది వినలేదని సంబరపడేలోపు హాస్పిటలు డాక్టరు అని బాంబు పేల్చేశాడు. పాత డాక్టర్ అంటే ఆయన్ని బ్రతిమాలో బామాలో ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాను. ఇప్పుడు వీడు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడో ఏమో. అమ్మో, చాలా టైం అయిపోయింది. పండు, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను బయలుదేరుతాను. బాబ్జీ, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. ఏంటి ఉండేది? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎంతో కొంత. ఇంట్లో పెళ్ళాం పిల్లలున్నట్టు ఎందుకు పరిగెడుతున్నావు? బ్యాచులర్ గాడివే కదా. ఎంత బ్యాచులర్ అయితే మాత్రం చీకటి పడిన తర్వాత ఒక అమ్మాయితో ఉండటం మహా పాపం. నేను వెళ్తాను. బాబ్జీ, ఆగొచ్చు కదా. నేను వెళ్ళాలి పండు. బాబ్జీ, నువ్వుండి ఇక్కడే. ఇదేంటి సడన్ గా వర్షం స్టార్ట్ అయింది? ఏంటి నన్ను చూస్తున్నావు? ఇదేమైనా నేను సెట్ చేశాను అనుకుంటున్నావా? నాకు అన్ని శక్తులు లేవు బాబు. నాకు మాత్రం వర్షంలో తడుచుకుంటూ వెళ్లే శక్తి ఉంది. బాయ్. ఆగు బాబ్జీ. బాబ్జీ, వర్షంలో తడుచుకుంటూ వెళ్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఏంటి తగ్గిన తర్వాతనా? ఆ మెరుపులు ఉరుములు ఎంత భయంకరంగా పడుతున్నాయో చూస్తున్నావుగా. ఇది తగ్గాలంటే ఇంకో 1-2 గంటలు పడుతుంది. పట్టని బాబ్జీ, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్తాను. బాబ్జీ, అమ్మో, సరిపోయింది. ఈ రోజు ప్రకృతి నా మీద ఇలా పగబట్టిందేంటి? పండు, ఉన్నావా? ఉన్నాను బాబ్జీ. వెళ్ళి క్యాండిల్స్ వెలిగించు. ఈ చీకటంటే నాకు భయం. ఎందుకు భయం? నీ పక్కన నేనున్నాను కదా. నేను భయపడుతుంది కూడా అందుకే. వెళ్ళి క్యాండిల్స్ వెలిగించు. క్యాండిల్స్ అదిగో అక్కడే నీ పక్కనే ఉన్నాయి. బాబ్జీ, బాబ్జీ. పండు, ఏంటిది? నన్ను లేదు, వదులు. నీకు చీకటంటే భయం, నాకు పిడుగులంటే భయం. ఎక్కడో పిడుగు పడితే మీరు నా మీద పట్టడం అస్సలు బాలేదు. లేండి, వదలండి, వదులు. వర్షం చాలా పెద్దగా పడుతుంది.
పాపం బాబ్జీ తడిసిపోకుండా ఎక్కడో ఆగిపోయి ఉంటాడు. బాబ్జీ వచ్చేలోపు రూమ్ని అందంగా రెడీ చేస్తాను. బాబ్జీ, పండు వదులు వదులు పండు. లేదు బాబ్జీ, నాకు చాలా భయంగా ఉంది. వదులు వదలమంటున్నాను కదా. లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా శోభనం గది లుక్ వచ్చింది. బాబ్జీ డెకరేషన్ చూసి ఇది మన ఇల్లా కాదా అనుకుంటాడేమో. ఆ వర్షం కూడా మా మూడికి బాగా సెట్ అయ్యేలా ఉంది. బాబ్జీ, బాబ్జీ, ఏమైంది బాబ్జీ? ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర్ చేసి ఇప్పుడు అమాయకంగా ఏమైంది అని అడుగుతున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నేను కావాలని చేయలేదు బాబ్జీ. పిడుగు పడడంతో నిన్ను హక్ చేసుకుని బయట చల్లటి వాతావరణం వల్ల అనుకోకుండా అలా అలా ఎలా? నేను ఇన్ని రోజులు ఎంత పవిత్రంగా బతుకుతున్నానో తెలుసా? నీ బ్రతుక్కి నాది భరోసా. నా శీలాన్ని సమోసా తిన్నట్టు తినేసి ఇప్పుడు భరోసా ఏంటి? చూడు బాబ్జీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ పెళ్లి కాకుండానే ఇలా జరిగిపోయింది. అంటే నీకిష్టం ఉంటే సరిపోతుందా? నా అభిప్రాయంతో సంబంధం లేదా? ఏ తప్పు లేకపోయినా నా వల్ల యాక్సిడెంట్ అయిందని జాలిపడి రావటం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు దాని ప్రతిఫలమే ఇదంతా. మీకు దండం. ఎప్పుడో విరిగిన మీ కాలుకి రాత్రి పడిన ఆ పిడుగులకి పెద్ద దండం. ఆగు బాబ్జీ, ఇంకా వర్షం తగ్గలేదు. తగ్గకపోయినా పర్లేదు, నేను మాత్రం తగ్గేదేలే. ఆహాహా, భార్య తన చేతులతో బెడ్ సర్దుతూ ఉంటే ఆ కిక్కే వేరు. కిక్కు లేదు, లక్కు లేదు. పడుకునే బెడ్ నీట్గా అందంగా ఉంటే నిద్ర బాగా వస్తుందని చెప్తారు. బెడ్ ఉన్నది నిద్రపోవడానికి మాత్రమే కాదు డార్లింగ్. ఎప్పుడైతే ధ్యాస మీకు? అరే ఏం చేయను మరి, నీ అందం అలాంటిది. సంధ్య, సండే సైడ్కి వెళ్ళడం వల్ల ఈరోజు ఒక విశేషం జరిగింది తెలుసా? ఏంటండి అది? ఈరోజు సూర్య తన వైఫ్ ఫోటో తీసుకొచ్చాడు. నాకు చూపించాలని తన వైఫ్తో సెల్ఫీ తీసుకున్నాడు. మీరు చూసారా? అంత అదృష్టం మనకెక్కడిది. ఏమైందో తెలియదు కానీ పాపం ఫోటోలు మొత్తం డిలీట్ అయిపోయాయి. నాన్న డిలీట్ చేసిన ఫోటోలు మీరెక్కడ చూశారో అని భయపడ్డాను. చూడనందుకు నేనెంత డిసప్పాయింట్ అయ్యానో, చూపించనందుకు సూర్య అంతకన్నా ఎక్కువ హర్ట్ అయ్యాడు. సూర్య వైఫ్ ఎవరో గాని చూడాలనుకున్న ప్రతిసారి భలే మిస్ అయిపోతుంది.
ఏదో ఒక సండే సూర్య కూడా చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి షాక్ ఇస్తాను. వద్దండి, అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకు? అంటే అది సూర్య వైఫ్ వారానికి ఒక్కసారే వస్తుందని చెప్పారు కదా, అలాంటి రోజున మీరు వెళ్తే పాపం డిస్టర్బ్ అవుతారేమోనని. ఓ, అది కూడా నిజమే కదా. సరే వెళ్ళంలే. నేను కూడా మన ఫోటోని సూర్యకి ఫోన్లో చూపిస్తాను. మిస్టర్ సూర్య, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నాకే ప్రాబ్లం లేనట్టేనా డాక్టర్? మేమిద్దరం భార్యాభర్తలుగా, ఐ మీన్ దాంపత్య జీవితం గురించి. సూర్య, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పాత రిపోర్ట్స్ చూస్తే 6 నెలలు మీరిద్దరూ దూరంగా ఉండాలని ప్రీవియస్ డాక్టర్ చెప్పారు. అవును డాక్టర్, నా బ్యాక్ బోన్కి ఏదో సర్జరీ చేశారని అలా చెప్పారు. ఇప్పుడు ఆ కండిషన్ గురించి తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను. మిస్టర్ సూర్య, ప్రస్తుతానికైతే ఇంతకు ముందు వాడుతున్న మందులే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ 2 నెలలు గడిచాయి కాబట్టి ఇంకొక 4 నెలలు మీరిద్దరూ దూరంగా ఉంటేనే మంచిది. అంటే 4 నెలల తర్వాత అంతా క్లియర్ అయిపోతుందా డాక్టర్? ఎస్, జస్ట్ 4 months అంతే. ఈ మందుల్నే కంటిన్యూ చేయండి. యూ విల్ బీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ సూర్య, మీ వైఫ్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. కూర్చో అమ్మా. నేను అబద్ధం చెప్తానని నువ్వు ఊహించలేదు కదమ్మా. మాధవరావు గారు ఆల్రెడీ నాతో ముందుగానే మాట్లాడటం వల్ల నేను మేనేజ్ చేయగలిగాను. మావయ్య గారు మీకు కాల్ చేశారా? అవునమ్మా, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అలాంటి మంచి మనిషికి సహాయం చేయడంలో తప్పు లేదనిపించింది. థ్యాంక్ యూ డాక్టర్. కానీ మీ మావయ్య గారికి కూడా చెప్పని విషయం నీకు చెప్పాలమ్మా. నువ్వు ఆయనకి ఎలా కన్వే చేస్తావో నీ ఇష్టం. ఏంటి డాక్టర్? సూర్య పైకి ఇంత హెల్దీగా కనిపిస్తున్నారు, కానీ ఆయనలో యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. యుద్ధ ఖైదీగా ఆయన అనుభవించిన టార్చర్ వల్ల హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంది. ఇలాంటి టైంలో నీ భర్త ఎంత ఆనందంగా ఉంటే అతని ఆయుష్ అంతగా పెరుగుతుంది. టెన్షన్ పడే మాటలు విన్నా, ఆందోళన పెట్టే ఇన్సిడెంట్స్ చూసినా అతని ప్రాణాలకే ప్రమాదం. సో ఆ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఓకే డాక్టర్. డాక్టర్ గారు ఏం చెప్పారు సంధ్య? మీతో చెప్పిందే నాకు కూడా చెప్పారండి. అదే చెప్పారా? దానికే పర్సనల్గా మాట్లాడాలని నన్ను బయటికి పంపించారా? అంటే ఒక భార్యగా నేనెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారండి. అది ఆయన చెప్పడం ఎందుకు సంధ్య? నాకన్నా నువ్వే ఎక్కువ దూరంగా అంటి ముట్టనట్టుగా ఉంటున్నావు కదా, అది చెప్పాల్సింది. ఓ, అవన్నీ డాక్టర్కి చెప్పడం అనవసరం కదా. పర్లేదులే సంధ్య, 2 నెలలు ఆల్రెడీ గడిచిపోయాయి. ఇంకో 4 నెలలు కూడా గడిచిపోతే మన మధ్య దూరం కాలంతో పాటు కరిగిపోతుంది. శ్రీశైలంలో పంతులు గారు ఇచ్చిన ఆశీర్వాదం నిజమవుతుంది. అంతేకాదు, నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చేది మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడే. సరే పద సంధ్య.
సంధ్య ఇంకా ఆఫీస్లోనే ఉందేమో. కరెక్టేలే. నాకేదో ఒకరోజు తొందరగా అయిపోయినంత మాత్రాన తను కూడా ఎర్లీగా ఎందుకు వస్తుంది? ఎందుకు రాకూడదు? నా కోసం సంధ్య ఏమైనా చేస్తుంది. ఈ ఒక్కరోజుకి తొందరగా ఇంటికి రమ్మంటే కాదని చెప్పదు. The number you are calling is currently switched off. Please try later. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఆఫీస్లో ఉంటే ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదు కదా, మరెందుకు ఇలా వస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో ఆకాష్. మావయ్య, సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పవా? సరేరా, నేను చెప్తాను. అలాగే మావయ్య. దివ్య, సంధ్య ఎక్కడా? సార్, సంధ్య క్యాంటీన్కి వెళ్ళింది అనుకుంటా సార్. అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు కదా. అంటే నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉందని తనని వెళ్ళమన్నాను సార్. సరే, వెళ్ళి పిలుచుకునిరా. ఓకే సార్. సార్, సంధ్య క్యాంటీన్లో కూడా లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళిందట సార్. ఇదెవరు చెప్పారు? దుర్గమ్మ సార్. సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆకాష్ చెప్పాడు. మరి ఫ్రెండ్ ఎలా ఫోన్ చేసింది? మేబీ ఫోన్ చేసి ఉండదు సార్. ఎవరితోనైనా కబురు పెట్టుంటుంది. మీట్ అవ్వటానికి బయటికి వెళ్ళుంటుంది. ఏం ఫ్రెండ్ అమ్మా నువ్వు? పక్కపక్కనే కూర్చుంటారు, ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? అంటే నేను పనిలో పడితే పక్కనున్న వాళ్ళనే కాదు సార్, ప్రపంచాన్ని మర్చిపోతాను. ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదు? లేదు సార్, నేను చెప్పేది నిజం. సరే సర్లే, వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపో. వెళ్ళు. హలో సంధ్య. అరే ఆకాష్, నేనురా. మావయ్య, సంధ్య లేదా మావయ్య? లేదురా, ఎవరో ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిందంట. రాగానే కాల్ చేయమని చెప్తానులే. నో ప్రాబ్లం లే మావయ్య. ఈరోజు నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసాను. ఒంటరిగా ఉంటే బోరు కొడుతుందని సంధ్యని తొందరగా రమ్మని చెప్పడానికే కాల్ చేశాను. తను బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయొద్దులే, నేను తర్వాత మాట్లాడతాను. సరే ఆకాష్, బాయ్ బాయ్. సంధ్య, తిరుగుతూ అలానే ఉండు. నువ్వు షాంపూ ఎప్పుడు మార్చావు? మార్చలేదండి, పాతదే వాడుతున్నాను. అవునా? మరి స్మెల్ ఏంటి? నన్ను పిచ్చోని చేస్తోంది. ఈ
ఏదో తెలియని మత్తుని ఇంజెక్ట్ చేస్తోంది. పిచ్చి అంటున్నారు కదా, అలానే ఉంటుంది. భర్తకు పిచ్చి పడితే వైద్యం చేయాల్సిన బాధ్యత భార్యదే మై డార్లింగ్. సొంత భర్తని ప్రేమగా హగ్ చేసుకుంటుంటే ఆనందపడాల్సింది పోయి పక్కకు తోస్తావా? దిస్ ఇస్ టూ రూడ్ అండ్ బ్యాడ్. నేను పనిలో ఉన్నాను కదండి. పతి భక్తి కన్నా వంట పని ఎక్కువ నీకు? ఇదొక భర్తగా నాకెంత అవమానం. దీనికి పరిహారం తప్పదు. వెళ్తారా? వాత పెట్టమంటారా? వాటేసుకోవాల్సింది పోయి వాత పెడతానని బెదిరిస్తావా? ఇంత దారుణం ఎక్కడ ఉండదు. నా ప్రేమంటే నీకు విలువే లేదు. ఒక్క హగ్గివ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తావనుకోలేదు. ఏం బతుకురా ఆకాష్ నీది. దీనికన్నా నీళ్లు లేని నదిలోకి దూకి ఈత కొట్టడం మంచిది. అబ్బా, ఏంటి మీ గోలా? ఆ గరిటె పక్కన పెట్టరా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏంటి సంధ్య ఇది? ఎంత ఆశగా కళ్ళు మూసుకుంటే ముద్దు పెట్టాల్సింది పోయి మూతి మీద కొడతావా? ముద్దు లేదు, గుద్దు లేదు. మీరు హగ్ కోసమే కదా కిచెన్లోకి వచ్చారు. కావాలంటే ప్రస్తుతానికి ఒక హగ్ ఇస్తాను, అంతే. సరే, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం ఇవ్వు. మీరు మొహం అంత నిరాశగా పెడితే నాకు చిరాగ్గా ఉంటుంది. హగ్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఒక్క హగ్కి ఇన్ని రూల్సా? సరేరా. ఇంత దగ్గరగా వచ్చి హగ్గొక్కడితో ఆగటం మహా పాపం సంధ్య. పాపము పుణ్యము ప్రస్తుతానికి చాలు. అంటే మిగిలింది నైట్కి. ఇదిగో మాట ఇచ్చావు. నైట్కి ఏమైనా మిస్ అయితే మాత్రం నేను రాక్షసుల్లా మారిపోతాను. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా, అమ్మా. మార్కెట్ నుండి ఇంకా రాలేదన్నమాట. మరి ఈయనేం చేస్తున్నారో? సంధ్య, వచ్చావా? నేను ఫ్రెండ్ మీట్ అయ్యి 10 minutesలో వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనండి. అరే, ఈ బటన్ ఇప్పుడే ఊడిపోవాలా? సంధ్య, ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం.
వేసుకున్న తర్వాత తీయాలనిపించదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ షర్ట్కి ఈ బటన్ కుట్టే. సరే ఉండండి, సూది దారం తీసుకొస్తా. వెళ్ళు. షర్ట్ విప్పి ఇవ్వండి. తీయడం ఇష్టం లేదన్నాను కదా, నా ఒంటి మీదే ఉంటుంది, నువ్వు కుట్టే. సరే. చిన్ని 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 ఆశలు నాలో రేగెనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. ప్లీజ్ అండి, వదలండి. ఏ ఎందుకు? డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? గుర్తుంది కాబట్టే ఒక హగ్, ఒక చిన్న ముద్దుతో ఆగిపోదాం అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న సరదాలు కూడా వద్దని డాక్టర్ చెప్పలేదు కదా. అయ్యో ప్లీజ్ అండి. సంధ్య, మనిద్దరం భార్యాభర్తలం, పరాయి వాళ్ళవేం కాదు కదా. ఇలాంటి సరసాలు కూడా లేకపోతే ఎలా? వద్దని చెప్తున్నాను కదండి, నా మాట వినండి, నా మాట వినండి. ఛాన్సే లేదు. నువ్వు వచ్చినప్పటి నుండి వద్దు అనే మాట తప్ప ఏ రోజు ముద్దు పెట్టడానికి దగ్గర కూడా రాలేదు. నన్ను నేను చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నాను, అంతే తప్ప నిన్నెప్పుడూ బలవంత పెట్టలేదు. కానీ ఈరోజు నిన్నింత దగ్గరగా చూస్తుంటే నీ షాంపూ స్మెల్ ఏదో మత్తులో దించుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే కంట్రోల్ తప్పినా తప్పు కాదనిపిస్తుంది. ఏమండి ప్లీజ్ అండి, వద్దండి. ఏం కాదు,